అసలు ఎవర్రా మీరంతా? అమృతకు మీ సపోర్ట్ ఏంట్రా? అంటే ఏంట్రా వీడు ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడా నెగ్లెక్ట్ చేయొద్దు. మాస్ షర్టు మడతేస్తే నీ షర్టు చిరుగుద్ది, ప్యాంటు మడతేస్తే నీ ప్యాంటు చిరుగుద్ది. సుబ్బలక్ష్మికి నా ఫుల్ సపోర్ట్ ఉంది. మర్యాదగా ఆమె చెప్పినట్లు విని కంట్రోల్లో ఉండి అమృతని పెళ్లి చేసుకో, లేదంటే నీకు సెంట్రల్ జైలే. రోడ్డు మీద కనిపించగానే నిన్నొక చూపు చూద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ మీటింగ్లోనే ఫస్ట్ ఎయిడ్ యాక్షన్ బాగుండదని వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాను. అవసరమైతే న్యూస్ ఛానల్స్ని పిలిపించి నీ భాగవతం అంతా ఛానల్స్లో వేయిస్తాను, నీకు నిద్ర లేకుండా చేస్తాను. వీడెవడో చింపాంజీలో ఉన్నాడు, సుబ్బలక్ష్మిలో ఎవరని బెదిరిస్తున్నాడు. నేనంటే అందరికీ వెటకారం అయిపోయింది. అమృతకి రాను రాను సపోర్ట్ ఎక్కువైపోతుంది. అటు రేణుక గంగాధరాన్ని పెళ్లికి ఒప్పించలేకపోతుంది. ఛా, అంతా నా బ్యాడ్ టైం. ఛా. అమ్మా రేణు, నీతో మాట్లాడాలి, ఒకసారి బయటికి రమ్మా. లోపలేం చేస్తున్నావమ్మా? తలుపు తీ. అమ్మా రేణు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రేణు, రేణు, అమ్మా రేణు, రేణు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా రేణు. ఏంటి డాడీ? ఈ ఫోటో చూడమ్మా. నీకోసం మంచి అబ్బాయిని సెలెక్ట్ చేశాను. పేరు శశాంక్. మన రేంజ్కి సరిపోయే సంబంధం కాదు, అయినా నీకు నచ్చుతాడని కేవలం నీకోసం చూశాను. ఆస్తిపాస్తులు లేవు కానీ చదువు ఉంది. మన హోదా ప్రిస్టేజీ లేవు కానీ క్యారెక్టర్ ఉంది. డబ్బు జబ్బు లేని జెంటిల్మ్యాన్. నీకోసం నా హోదాని ప్రిస్టేజిని పక్కన పెట్టి ఒక మెట్టు దిగి ఈ బ్యూటిఫుల్ పర్సన్ని సెలెక్ట్ చేశాను. నీకు బాగా నచ్చుతాడు, చూడు. నీ మౌన పోరాటం నా నిర్ణయాన్ని మార్చదు. ఆ అబ్బాయి నిన్ను చూడటానికి 2 రోజుల్లో మన ఇంటికి వస్తున్నాడు. ప్రిపేర్ అవ్వు. ప్రిపేర్ అవుతాను. వికాస్ తో నా లవ్ స్టోరీ మొత్తం అతనికి చెప్తాను. డేట్స్ తో సహా ఎప్పుడు ఎలా మొదలైంది, డైరీలతో సహా తీసుకెళ్లి చూపిస్తాను. ఎలా ప్రేమించుకుంది, ఎలా కలిసి తిరిగింది, అన్ని విషయాలు చెప్తాను. నీకంత శ్రమ లేకుండా అన్నీ నేనే చెప్పాను. వికాస్ నిన్ను మోసం చేసి ఎలా ప్రేమించాడో, నన్ను ఎలా మోసం చేశాడో అతనికి అర్థమయ్యేలా నీ లవ్ స్టోరీ మొత్తం చెప్పాను. నా మాటకి విలువిచ్చి నా మీద గౌరవంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. చూడు రేణు, నువ్వు వికాస్ని ప్రేమించానని చెప్పావు. నేను ఎంక్వైరీ చేశాను, ప్రత్యక్షంగా చూశాను. అతను ఏ కోసైనా మన ఫ్యామిలీకి పనికిరాడమ్మా. నా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తాడనో,
నా ఆస్తిని రెండింతలు చేస్తాడనో ఈ అబ్బాయిని సెలెక్ట్ చేయలేదు. నిన్ను సంతోష పెట్టగలడన్న ఒకే ఒక్క నమ్మకంతో సెలెక్ట్ చేశాను. ఇప్పటికైనా ఈ డాడీ మనసుని అర్థం చేసుకుని మసలుకోమ్మా. సరే చెయ్యండి, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఛా! ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నేనంటే అందరికీ వెటకారం అయిపోయింది. వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. అసలు వీడే నా జీవితానికి పెద్ద విలన్. హలో, నమస్తే అంకుల్, బాగున్నారా? రేణుక ఎలా ఉంది? రేయ్, నీ నక్క వినయాలు నా దగ్గర ప్రదర్శించకో. అలాగే అంకుల్, చెప్పండి. జాగ్రత్తగా విను. రేణుకకి మంచి సంబంధం చూశాను. త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది. ఇప్పుడిప్పుడే రేణుక నా మాట వింటోంది. మధ్యలో నువ్వు దాని మనసు మార్చడానికి ప్రయత్నించకు. ఏదైనా తేడా జరిగితే నిన్నేం చేయడానికైనా వెనుకాడను. చూడు, నువ్వెన్ని వెధవ ప్లాన్లు వేసినా ఒక్క విషయంలో నిన్ను మెచ్చుకోవాలి. నా పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకోనని రేణుకాకి చెప్పావు కదా. ఆ కండిషన్ వల్లే రేణుక తొందరపడి నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంది. ఆ కండిషన్ నువ్వెందుకు పెట్టావో రేణుకాకి అర్థం కాకపోయినా నేను ఊహించగలను. నా పర్మిషన్ లేకుండా దొంగ పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని ఈ కండిషన్ పెట్టావు, అంతే కదా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు అంకుల్. మీ మీద గౌరవంతో. గౌరవమా గాడిద గుడ్డ? రేయ్, నువ్వు నా దగ్గర నటించకురా, నాకంతా తెలుసు. సో ఇప్పటికైనా నీ పొజిషన్ ఏంటో తెలుసుకో. నా ఆస్తి మీద ఆశలు వదులుకొని నీ రేంజ్కి సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ జీవితం నాశనం కాకుండా చూసుకో. ఇది నేను నీకు చేస్తున్న లాస్ట్ వార్నింగ్ కాల్, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఛా! అమృత, తాతయ్య రండి. ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎందుకమ్మా దిగులు? నీకేం భయం లేదు. వికాస్తో నీ పెళ్లి జరిపిస్తాను. మీ అమ్మా నాన్న అవసరం లేకుండా వారం రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకుంటానని వికాసు ఒప్పుకునేలా ఏర్పాట్లు చేశాను. తాతయ్య, మీరు మాట్లాడిన క్షణం మాత్రం ధైర్యంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తెలియని అధైర్యం, డిప్రెషన్, మనసులో ఏవేవో ఆలోచనలు, అనుమానాలు. ఏది తప్పు ఏది కరెక్టో అసలు వికాస్ని పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉండగలనా? అతనితో నా లైఫ్ లీడ్ చేయగలనా? భవిష్యత్తు గురించి తలుచుకుంటే భయంగా ఉంది తాతయ్య. మొన్నటిదాకా నేను ఏ తప్పు చేయలేదని అమ్మా నాన్న దగ్గర నిరూపించుకోవాలని ఒకే ఒక్క ధ్యేయంతో ఉండేదాన్ని. కానీ ఈరోజు నా జీవితమే తలకిందులైపోయింది. ఇప్పుడు నాకు ఒక ధ్యేయం అంటూ లేదు. వికాస్ నన్ను బలాత్కారం చేశాడు కాబట్టి బలవంతంగానైనా నేను వికాస్ని పెళ్లి చేసుకోవాలి, అది న్యాయం. కానీ బలవంతంగా కాపురం చేయించలేరు కదా తాతయ్య.
వికాస్ రేణుకను ప్రేమించాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తానని బెదిరించో జైలుకి వెళ్తానని భయంతోనో ఒప్పుకునుంటాడు. అంతకు మించి మా మధ్య ప్రేమాభిమానాలు లేవు. అలాంటప్పుడు ప్రెషర్తో నన్ను పెళ్లి చేసుకుని నాతో అడ్జస్ట్ అవ్వగలడా? వికాస్కి కాదు తాతయ్య, నాకు అంతే. నిజం చెప్పాలంటే వికాస్ అంటే నాకు ఇష్టం లేదు. అసలు ఏ ఆడపిల్ల వికాస్ లాంటి వాణ్ణి భర్తగా ఊహించుకో తాతయ్య. సిగరెట్ కలుస్తాడు, నాకు నచ్చదు. మందు తాగుతాడు, అస్సలు నచ్చదు. ఏ క్షణాన్ని ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. అలాంటి వికాస్ని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండగలనా తాతయ్య? అతను నాతో సంతోషంగా ఉండగలడా? మా ఇద్దరిని మూడు ముళ్ళతో ఒకటి చేసినా జీవితాంతం కలిసిమెలిసి ఉంటామని గ్యారంటీ లేదు తాతయ్య. విధిలేని పరిస్థితుల్లో మీకిచ్చిన మాట కోసం చావలేక బ్రతుకుతున్నాను. నా మనసంతా గందరగోళంగా ఉంది తాతయ్య. అమృత, నీ మనసులోని బాధ ఆందోళన నాకు అర్థమైందమ్మా. పరిస్థితులు చక్కబడేటంత వరకు కొంచెం ఓపిక పట్టు. చూడమ్మా, ఈ క్షణం నరకంగా ఉందని మనం బాధపడతాం, ఏడుస్తాం. మరుక్షణం సంతోషంతో ఉప్పొంగిపోతాం. జీవితం అంటే ఇదేనమ్మా. బాధకి సంతోషానికి మధ్యన ఉన్న బ్యాలెన్సే జీవితం. వికాసుని గురించి నువ్వు భయపడిన దాంట్లో కొంత నిజం ఉంది. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేక చెడిపోయిన వాడే గాని వాడు చెడ్డవాడు మాత్రం కాదమ్మా. తాగుతాడు, కానీ తాగుబోతు మాత్రం కాదు. వాడి దగ్గరున్న ఒకే ఒక్క బలహీనత డబ్బు పిచ్చి. అడ్డదారిలో కోటీశ్వరుడు అయిపోవాలన్న ఆలోచన. అదే వాడితో ఇంత ఘోరం చేయించింది. నా ఆస్తి మొత్తం నీ పేరు రాస్తాను. డబ్బు ఆశ వాడు నీ మీద ఆధారపడేలా చేస్తుంది. ఆ ఆస్తి కోసమైనా వాడు మంచిగా మారి నిన్ను ప్రేమగా చూసుకుంటాడని నా ఆశ. అంటే వికాస్ మారతాడని నమ్మకం మీకుందా తాతయ్య? నమ్మకం వాడి మీద కాదమ్మా, నీ మీద. అవునమ్మా, నీ వ్యక్తిత్వం వాడిని భవిష్యత్తులో తప్పులు చేయకుండా కాపాడుకుంటుంది. ఆ నమ్మకం నాకు ఉంది. మంచి భార్య చెడ్డవాణ్ణి మనిషిని చేస్తుంది, చెడు భార్య మంచివాణ్ణి కూడా చెడగొడుతుంది. అందుకు ఉదాహరణ నా కోడలు భానుమతి. పెళ్లికి ముందు శంకరన్ చాలా బాధ్యతతో ఉండేవాడు. కానీ పెళ్ళయిన తర్వాత క్లబ్లో పేకాటకు తప్ప ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఇప్పుడు వికాస్ కూడా అలాగే తయారయ్యాడు. అందుకే వాణ్ణి మార్చే బాధ్యత నీదేనమ్మా. ఇప్పుడు కాదమ్మా, చాలా రోజుల క్రితమే నిన్ను ఇంటి కోడలుగా చెయ్యాలని నా మనసులో నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం వెనక కొంత స్వార్థం ఉందమ్మా. నీలాంటి మంచి అమ్మాయి ఈ ఇంటి కోడలైతే మా వాళ్ళ తప్పులు సరిదిద్ది మంచి మార్గంలో నడిపిస్తావని అనుకున్నాను. కానీ నీ జీవితాన్ని సరిదిద్దటం కోసం నిన్ను కోడలుగా చేసుకోవలసిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఏమైనా నా నమ్మకాన్ని నిలబెడతావనే ఆశతో నీ మీద ఇంత బాధ్యత ఉంచాను. దాంతో నీ జీవితం కూడా చక్కబడుతుంది. కానీ తాతయ్య, ఆంటీ అంకుల్కి అసలు నేను కోడలు కావడమే ఇష్టం లేదు. నువ్వన్నది నిజమే. భానుమతి మూర్ఖురాలు. కానీ వికాస్ను అదుపులో పెట్టుకుంటే భానుమతి పద్ధతిగా ఉంటుంది. భానుమతి పద్ధతిగా ఉంటే శంకరం పద్ధతిగా ఉంటాడు. కావాలంటే నీకు సహాయంగా వీళ్ళని మార్చడానికి యుఎస్ నుంచి చైతన్య కూడా వస్తాడు. వాడంటే భానుమతి శంకర్రావులకి హడలు. చైతన్య కూడా కొంతవరకు పరిస్థితుల్ని చక్కదిద్దగలడు. తాతయ్య, నా మీద నమ్మకంతో ఇన్ని ఆశలు పెట్టుకున్నందుకు ఒక పక్క గర్వంగా ఉంది, ఇంకో పక్క భయంగా ఉంది. భయపడకమ్మా. నా కుటుంబం గురించే కాదు,
నీ కుటుంబం గురించి కూడా ఆలోచించాను. వికాస్ వల్లే నీ మీద లేచిపోయావని నిందపడింది. ఏ రోజైనా మీ అమ్మా నాన్నలతో ఈ నిజం చెప్పాల్సింది వికాసే కాబట్టి ఆ రోజు నీ భర్తగా వికాస్ మీ అమ్మా నాన్నలకు నిజం చెప్పి నువ్వు ఏ తప్పు చెయ్యలేదని వాళ్ళని ఒప్పిస్తాడు. ఆ తర్వాత మీ అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా ఉండేటట్టు నేను చూస్తాను. ముందు నీ పెళ్ళి అయిపోతే తర్వాత మీ అమ్మా నాన్న గురించి ఆలోచించవచ్చు. నేను వికాస్ని పెళ్లి చేసుకుంటే మరి రేణుక పరిస్థితి ఏంటి? అది ఆలోచించారా? వికాస్ ప్రేమించింది రేణుక ఆస్తిని. వాడు నిజంగా సిన్సియర్ అయితే ఎప్పుడో పెళ్ళి అయ్యి ఉండేదమ్మా. కానీ రేణుక వికాస్ని సిన్సియర్గా ప్రేమించింది తాతయ్య. పైగా తన నా బెస్ట్ ఫ్రెండ్. రేపు నేను వికాస్ని పెళ్లి చేసుకున్నానని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉంది. అలా అయితే రేణుకతో నీకు జరిగిన అన్యాయాన్ని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను అని కూడా చెప్పు. ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే వికాస్ని అసహ్యించుకుని పక్కకు వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోలేదనుకో, అది నీ తప్పు కాదు, గుడ్డిగా నమ్మిన రేణుకది. అలాగే తాతయ్య. నీకింకా ఏమైనా అనుమానాలు ఉంటే అడుగమ్మా. ఏవీ లేవు తాతయ్య. సరే, మరి కాలేజీకి వెళ్తావా? ఉమ్. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. నేను సాయంత్రం కలుస్తాను, సరేనా? అలాగే తాతయ్య. అమృత, శుభలక్ష్మి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? దా క్లాస్కి వెళ్దాం. ఆ ఇన్సిడెంట్ తర్వాత మొదటిసారి కాలేజ్కి వచ్చావు, టెన్షన్గా ఉందా? శుభలక్ష్మి, నాకు ఒక హెల్ప్ చేస్తావా? అదేంటి అలా అడుగుతావు? నీకోసం ఏమైనా చేస్తాను, చెప్పి ఏం చేయాలి? నేను రేణుకకు ఫోన్ చేసి మాట్లాడాలి. రేణుకకి ఫోనా? ఇప్పుడెందుకో? తాతయ్య వికాస్తో ఖచ్చితంగా నా పెళ్లి చేస్తారు. జరుగుతున్న ఈ విషయాలన్నీ రేణుకకు తెలియవు. తనకు ఫోన్ చేసి చెప్పాలి. అయ్ బాబోయ్ అమృత, నీకు మరీ ఇంత మంచితనం పనికిరాదే. రేణుక విషయం నీకెందుకు? శుభలక్ష్మి, రేణుక వికాస్ని ప్రేమించింది. అవును, కానీ వికాస్ నీ జీవితాన్ని నాశనం చేశాడు కదా. జరిగిందంతా చెప్తే తను అర్థం చేసుకుంటుంది. వికాస్ గురించి కూడా తెలుసుకుంటుంది. అర్థం చేసుకొని మీ ఇద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదిస్తుందా? వికాస్ గురించి ఒక మాట నెగిటివ్గా చెప్పినా అది నమ్మదు, పైగా మనలే తిడుతుంది.